హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. అండ్ ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి ఇక చూడండి, మా అక్క అండ్ మా వదిన వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్. అక్క హై చెప్పారు. అండ్ ఇక్కడ అక్క వాళ్ళు ఎందుకు వచ్చినారంటే, ఇక ఫస్ట్ మా అక్క కొడుకుకి వచ్చింది హీతం కాలేజీ కదా, ఆ వీడియో కూడా పెట్టిన నేను. ఆ వీడియో అప్పుడైతే కాలేజ్ గురించి కొందరు పాజిటివ్ అండ్ కొందరు నెగిటివ్ కామెంట్ కూడా చేశారు. ఇక మేము వెళ్ళినప్పుడైతే మేము ఫస్ట్ టైం అన్నట్టు హీతం కాలేజీ గురించి వినడం. ఇక సరేలే కాలేజ్ అయితే వచ్చింది కదా చూసేద్దాం అనేసి మా బావ నేను మా మర్దలు వెళ్ళినాం. ఇక వెళ్ళినప్పుడు లోపల మాకు కూడా బాగానే అనిపించింది. చాలా బాగుంది క్యాంపస్ అయితే, గ్రీనరీగా. అండ్ ఇక్కడ ప్లేస్మెంట్స్ గురించి అందరు చెప్తా ఉంటే బాగానే అనిపించింది. ఎందుకో మళ్ళీ మాకు కూడా సెకండ్ ఆప్షన్ పెట్టుకోవాలని అయితే అనిపించింది అనమాట. అందుకే వెబ్ ఆప్షన్ పెట్టుకున్నాం. ఇక వెబ్ అక్కడ యాక్చువల్లీ మాకు రావడానికి రీజన్ చెప్తాను. అక్కడ మేడం అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొన్ని అడిగినాం అన్నట్టు. అప్పుడు మేడంతో మాట్లాడేటప్పుడు ఏమన్నదంటే వాళ్ళ పేరెంట్స్ రాలేరా, వాళ్ళ డాడీ రాలేరా అంటే ఫారెన్లో ఉంటారని చెప్పినాం. మళ్ళీ వాళ్ళ మమ్మీ అయినా రావచ్చు కదా అంటే, మమ్మీ ఇంటి దగ్గరనే వ్యవసాయం చేస్తూ ఉంటారు, బిజీ వల్ల రాలేదంటే ఆమె కొంచెం వెరైటీగా చూసిందన్న. అంటే మమ్మీ అయినా రావచ్చు కదా అనే ఇంటెన్షన్తో చూసిందన్నమాట. ఇక మేము సరేలే అనేసి అప్పుడే మాకు కొంచెం బాధగా అనిపించింది. అంటే రావచ్చు ఏమో వాళ్ళ మమ్మీని కూడా, వాళ్ళ మమ్మీ వస్తే బాగుండు అనేసి అనిపించింది. అందుకే ఇప్పుడు సిఎంఆర్ఎన్ కాలేజ్ చూసేటప్పుడు నువ్వు రావాలి కంపల్సరీ, ఇక నువ్వు ఉంటేనే బాగుంటుంది అనేసి అయితే, ఎలాగో 4 years కదా ఉండేది ఎక్కడ చదువుకోవడం, నువ్వు కూడా చూస్తే బాగుంటుంది అనేసి అక్కను కూడా రమ్మన్నాం అన్నట్టు. ఇప్పుడైతే మా అక్క మేము అండ్ మధ్యలో మా తమ్ముడు కూడా జాయిన్ అయ్యిండు. ఇప్పుడైతే క్యాంపస్ దగ్గరికి అయితే రీచ్ అయినాం. సిఎంఆర్ఎన్ మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఎలా ఉంటుంది ఏంటిది అనేది. బాగానే ఉంటుంది అని అయితే విన్నాము. ఇక అండ్ మా రిలేటివ్స్ కూడా చదువుకున్నారు నన్ను, ఇందులోనే బీటెక్ చేసిరు మా రిలేటివ్స్లో, బాగానే ఉందని చెప్పారు. ఇక సిఎంఆర్ఎన్ కాలేజ్కి అయితే వచ్చేసినాం అన్నట్టు. ఇప్పుడైతే ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాం. యాక్చువల్లీ ఇది ఎంట్రన్స్, మా పార్కింగ్ ప్లేస్. మాకు ఇక్కడ లోపలికి వెళ్ళినాం మాకు తెలియకుండా, కానీ బయటనే పార్కింగ్ చేయాలన్నారు. ఇక మేము ఇక్కడ పార్కింగ్ చేయాలనేసి అయితే సర్చ్ చేస్తున్నాం. ఇదంతా గ్రౌండ్ అన్నమాట అవుట్ సైడ్. ఇక ఇక్కడైతే ఈ సైడ్కి పార్కింగ్ చేసుకోవాలి. కార్ పార్కింగ్ చేస్తున్నాం. ఇక్కడ పార్కింగ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళాలంట. క్యాంపస్ అయితే చాలా పెద్దగా ఉంది. అక్కడ ఉంది కొడుకు కాలేజ్, సూపర్ ఉంది. మా కొడుకులు ఇంజనీరింగ్ చేస్తున్నారు. వామ్మో, సిరీన్కే తినలేక ఈరోజు ఫాస్టింగ్. కొంచెం ఇంకే ఫాస్టింగ్ బన్ తిన్నది. ఇక కార్ పార్కింగ్ తర్వాత అయితే మేము నడుచుకుంటూ ఇక క్యాంపస్ లోపలికి అయితే వచ్చేసినాం అన్నమాట. ఇక లోపలికి రాగానే నిజంగా క్యాంపస్ అయితే చాలా పెద్దగా ఉంది సిఎంఆర్ఎన్. ఇంకా మాకైతే చాలా బాగా అనిపించింది. ఇక మేము ఫస్ట్ టైం కదా ఇంజనీరింగ్ కాలేజీ, ఇక మా ఫ్యామిలీలో ఫస్ట్ మా అక్క కొడుకు ఇంజనీరింగ్ కాలేజ్కి జాయిన్ అవుతున్నాడు కాబట్టి మాకు కూడా కొంచెం ఎగ్జైటెడ్గా బాగా అనిపించింది అన్నమాట. అండ్ ఇక్కడైతే 2024 to 25 అకాడమీ వాళ్ళకి వచ్చిన ప్లేస్మెంట్స్ అయితే ఇలా బయట అయితే పెట్టిరన్నమాట. నిజంగా చాలా మందికి వచ్చింది ప్లేస్మెంట్స్లో వీళ్ళకి జాబ్స్ అయితే. ఇక మాకు కూడా అనిపించింది ఓకే, బాగా చదివితే ఇక్కడ నుంచి 4 years బాగా చదివి బయటకు వెళ్తే జాబ్తోనే రావాలి అని అయితే మా కొడుకుతో అయితే మాట్లాడుతున్నాం అన్నమాట. ఇక అతనికి కూడా కొంచెం మంచి మాటలు చెప్తున్నాం, చాలా మాట్లాడుకున్నాం. ఇంకా ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్తున్నాం అన్నమాట. వెళ్దాం, మన చింటుకు వస్తుంది ఎయిట్ అసలు.
అండ్ జాయినింగ్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో జరుగుతుందన్నమాట. ఇక మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇక సర్టిఫికేట్ అక్కడనే సబ్మిట్ చేయాలి. ఇక డీటెయిల్స్ అంతా ల్యాప్టాప్లోనే చేయాలనేసి అయితే అన్నారు. ఇప్పుడు మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్ 3 సెట్స్ కావాలన్నారు. క్యాస్ట్, ఇన్కమ్ అండ్ రెసిడెన్షియల్ అండ్ 6th to ఇంటర్ వరకు అన్ని స్టడీ సర్టిఫికేట్ అయితే కావాలన్నారు. 3 సెట్స్. ఇక్కడైతే మేము 3 సెట్స్ అయితే ఇలా డివైడ్ చేస్తున్నాం అన్నమాట. रेसिडेंट तो अब आता है इसीलिए అండ్ ఇక్కడ వచ్చేసి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇక వాళ్ళు వచ్చైతే వాళ్ళ డీటెయిల్స్ అంతా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ వాళ్ళ స్టడీ అదంతా వాళ్ళ డీటెయిల్స్ అంతా ఇక సిస్టంలో అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడైతే మా బావ అండ్ మా కొడుకు ఇద్దరైతే అతని డీటెయిల్స్ అంతా ఇలా సిస్టంలో అప్లోడ్ చేస్తున్నారు అనమాట. ఇది ఫైనల్ ఇక డీటెయిల్స్ అంతా ఇక్కడనే అడుగుతారన్నమాట. యాక్చువల్లీ మేమైతే మొన్న గీతం కాలేజీలో అడిగినట్టు చెప్తారు అనుకున్నాము. కానీ ఇక్కడైతే ఆ విధంగా లేదు. ఇలా స్టడీ సర్టిఫికేట్ ఇచ్చేసిన తర్వాత 3 సెట్స్ ఇచ్చిన తర్వాత అయితే సిస్టంలో డీటెయిల్స్ అంతా అప్లోడ్ చేయాలన్నమాట. ఆ తర్వాత ఇక ఫీ కట్టేసేయాలి. కింద ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఫీ కట్టడం ఉంటుంది. ఇక్కడైతే ఇక డీటెయిల్స్ ఇవ్వడం అయిపోయింది. ఇక మేమైతే రిటర్న్ వెళ్తున్నాం. ఇక ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం అమౌంట్ పే చేయడానికి. మా బావ ఫారెన్ నుంచి ఫోన్ చేస్తుంది, వీడియో కాల్. వాళ్ళ కొడుకు కాలేజ్ చూపిస్తుంది మా అక్క. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్. చింటూ నీ ఫోటో ఇక్కడ ఉండాలి.
అండ్ మార్నింగ్ అంతా అలసిపోయినాం మేము. మధ్యాహ్నం రిటర్న్ వచ్చేసరికి అయితే 3 అయింది ఆఫ్టర్నూన్. ఇక మాకైతే ఫుల్ ఆకలేసింది అన్నమాట. ఇక మేము యాక్చువల్లీ బయటనే తిందాం అనుకున్నాం, కానీ మా వదిన ఫాస్టింగ్ ఉండే, ఇక బయట బాగుండదు అనేసి ఇక ఇంటి దగ్గరకు వచ్చి ఇంకా వంట ఫాస్ట్గా చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నాం. చిక్కుడుకాయ కర్రీ, వేడివేడిగా అన్నం అండ్ బెండకాయ కర్రీ ఉండే, ఆవకాయ పచ్చడితో అయితే ఈ విధంగా మేము లంచ్ చేస్తున్నాం. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అండ్ మీకు ఎలా అనిపించింది, సిఎంఆర్ కాలేజ్ ఎలా ఉంటుంది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి.